మే 2 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంటను కొయ్యను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. విత్తనాలు విత్తేటప్పుడు అది నష్టదాయకమైన పనిలా అనిపిస్తుంది. ఎందుకంటే మనం మళ్లీ వాటిని చూడకుండా ఉండేటట్లు మంచి విత్తనాలను భూమిలో పాతిపెట్టేస్తాం. ఆత్మను బట్టి విత్తడం కూడా అలాగే అనిపిస్తుంది. అదేదో ఊహాజనితంగానూ ఎప్పటికీ నిజం కాని కలలా కనిపిస్తుంది. ఎందుకంటే మనలను మనం తృణీకరించుకుని ప్రభువును వెంబడిస్తుంటే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉన్నట్లు కనిపించదు. అయినప్పటికీ మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన కోసం జీవిస్తూ ఆత్మను బట్టి విత్తుకుంటూ వెళితే దేవుని మహిమార్థమై మనలను మనం సమర్పించుకుంటే మన ప్రయాస వృధా కాదు. ప్రతిఫలంగా మనకు జీవం, నిత్యజీవం అనుగ్రహించబడుతుంది. దేవుని గూర్చిన జ్ఞానంలోనూ దేవుని సహవాసంలోనూ దేవుని ఆనందంలోనూ మనం ప్రవేశించే కొద్దీ ఆయనిచ్చే నిత్యజీవితాన్ని ఈ లోకంలోనే అనుభవించగలుగుతాం. ఆ నిత్యజీవితం అనేది అంతకంతకు లోతుగాను ఇంకా ఇంకా వెడల్పుగాను మారే నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. చివరికది మనలను అంతులేని ఆనందం అనే సముద్రంలోకి చేరుస్తుంది. అక్కడ దేవుని జీవం అనంతకాలం మన సొంతం అవుతుంది. మనం ఈ రోజు శరీరం బట్టి విత్తకుండా ఉందాం. అంటే శరీరాశల చొప్పున బ్రతకకుండా జాగ్రత్త పడదాం. ఈ జాగ్రత్త తీసుకోకపోతే చివరికి మనం దుర్నీతి అనే పంటను కొయ్యవలసొస్తుంది. అయితే మన శరీరం ఎప్పుడూ దురాశల వైపే మొగ్గుతూ ఉంటుంది. అయినా సరే ఉన్నతమైన, స్వచ్ఛమైన, అత్యంత ఆత్మీయమైన గమ్యం కోసం పరిశుద్ధ విజయంతో మన శరీరాలను లోబరుచుకుని జీవిద్దాం. అతి పరిశుద్ధుడైన మన ప్రభువును మహిమపరిచేవారంగా ఉండి అత్యంత కృపగల ఆయన ఆత్మకు మనం లోబడుతూ జీవిద్దాం. మనం నిత్యజీవితం అనే పంటను కోసేటప్పుడు అది ఎంతో గొప్పగా ఉంటుంది. అంతులేని దైవాశీర్వాదం అనే పనలు మనం కోసుకుంటాం. అది మనకు మహాపండుగ. యెహోవా, నీ కుమార్ని బట్టి ఆ విధంగా పనలు కోసేవారిగా మమ్మల్ని చెయ్యి.